హలో అందరికి వెల్కమ్ టు మై మినీ లాగ్. ఈరోజు వంకాయ వెల్లుల్లి కారం చేశానండి. ఫుల్ 1 వీక్ నుంచి ఫుల్ కోల్డ్, లిటరలీ అసలు ఏమీ తినాలనిపించట్లేదు. కొంచెం స్పైసీగా తినాలనిపించింది. సో మా మమ్మీ రెసిపీ అనమాట ఇది. మేము అడిగి మరీ చేపించుకుంటాం అనమాట ఈ రెసిపీ. సో నాకు ఇది తినాలనిపించి నేను ఈరోజు ఇదైతే చేసుకున్నానండి. ఇప్పుడు అది ఎలా వచ్చిందో ఏంటో టేస్ట్ చేసేద్దాము. ఎర్రగా వెల్లుల్లిపాయ కారం. వెల్లుల్లిపాయ కారం కదండి, అస్సలు సూపర్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. కర్రీ కోసం నేను ఒక 1/2 kg వంకాయలు తీసుకున్నానండి. నీట్గా కడిగేసుకొని ఈ ముచ్చుకులు ఉంటాయి కదా, ఈ ముచ్చుకులు కూడా కట్ చేసేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. చూడండి, పుచ్చులు ఉన్నాయో లేదో క్లియర్గా చూసుకోవాలండి. వంకాయలో ఎక్కువ పుచ్చులు ఉంటాయి మనకి. ఇప్పుడు వంకాయని ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై కాదండి, లైట్ షాలో ఫ్రై అంటారు కదా అలాగా. ఇదిగోండి సిమ్లో పెట్టుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట వంకాయని మనం. వంకాయ చూడండి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసి వీటిని ప్లేట్లో పెట్టుకుందాము. ఇవన్నీ ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇంకా ఉన్నాయి వంకాయలు, సెకండ్ టైం ఫ్రై చేసేసుకుందాం. ఇవి కూడా ఇప్పుడు వంకాయలు ఫ్రై అయిపోతున్నాయండి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ కారం పట్టుకున్నాము. వెల్లుల్లిపాయ కారం కోసం నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం తీసుకుంటున్నానండి. వెల్లుల్లిపాయ కారం నార్మల్గా వేడివేడి అన్నంలో కూడా బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే పడుతున్నాను. ఒక 10 వెల్లుల్లి, కొంచెం ఒక స్పూన్ జీలకర్ర. వెల్లుల్లిపాయ కారం పట్టేటప్పుడే మనం ఈ సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పెట్టేసుకున్నామండి. ఇవన్నీ వెల్లుల్లిపాయ కారం పట్టేసుకుని స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. వంకాయలు కూడా ఫ్రై అయిపోయాయండి. ఈ వెల్లుల్లిపాయ కారాన్ని వంకాయలో గుత్తి వంకాయకి ఎలాగైతే స్టఫ్ చేస్తామో వెల్లుల్లిపాయ కారాన్ని కూడా వంకాయలో అలా స్టఫ్ చేయాలన్నమాట. స్పిన్ చేసేసాను వెల్లుల్లిపాయ కారం. ఇదిగోండి, గుత్తి వంకాయకి ఎలాగైతే స్టఫ్ చేసుకుంటామో అలా స్టఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు అదే కళాయిలో లైట్గా ఆయిల్. నెక్స్ట్ ఇప్పుడు వెల్లుల్లిపాయ కారం పట్టుకున్నాం కదండి, ఆ వెల్లుల్లిపాయ కారం వేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాము వేసుకొని. ఈ కర్రీలో మనకి ఎల్లుల్లిపాయ కారమే అండి గ్రేవీ కింద కర్రీలో రైస్లో కలుపుకోవడానికి మంచిగా ఉంటుంది. నేనైతే వెల్లుల్లిపాయ కారం పట్టుకున్నదంతా వేసేసుకున్నానండి. వెల్లుల్లిపాయ కారం ఫ్రై అవుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. సాల్ట్ సరిపోలేదండి, అందుకే నేను లైట్గా సాల్ట్ వేస్తున్నాను. ఇది ఎక్కువసేపు ఫ్రై చేస్తే మాడిపోద్దండి. ఫ్రై అయిపోయిన తర్వాత చూసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకొని పెట్టుకున్న వంకాయని కూడా వేసేసుకొని ఇలా కలుపుకోవాలండి. వంకాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాం కదండి. సో పెద్ద ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. నా వంకాయ వెల్లుల్లి కారం రెడీ అండి.